హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మంతెన రియాలిటీ. ఈరోజు టాపిక్ ఏంటి అంటే అబౌట్ ముంబై హైవే. ఈ హైవే గురించి పూర్తిగా మనం డిస్కస్ చేసుకుందాం. హైదరాబాద్లో ఈ హైవే ఏ రేంజ్లో ముందుకు వెళ్ళబోతూ ఉంది, ఈ హైవే మీద ఏ డెవలప్మెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఒకసారి ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం. ముంబై హైవే, ఈ హైవే అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఈ హైవేలో కొన్ని లొకేషన్స్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే మీరు కొన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో డెఫినెట్గా ఫ్యూచర్లో అది రీసేల్ చేసుకుందామంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఈ వీడియో మొత్తం మీరు చూసినట్లయితే కనుక ఆ లొకేషన్స్ ఏంటి అన్నది మనకి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. అసలు ముంబై హైవేకి ఎందుకు ఇంత క్రేజ్? ఏ ఇన్వెస్టర్ అయినా కానీ వెస్ట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే ఎందుకు ముంబై హైవేనే చూస్ చేసుకుంటారు? ముంబై హైవే మీద అసలు ఏం జరుగుతూ ఉంది? ముంబై హైవేలో ఏ ఏరియాలో రేట్లు ఎలా ఉన్నాయి? ముంబై హైవే మీద ఎగ్జాక్ట్గా రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ వస్తుంది? ఇలాంటి చాలా క్వశ్చన్స్కి ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుద్ది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కనుక డెఫినెట్గా మీకు ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ముంబై హైవేకి యాక్చువల్లీ ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటి అంటే ఈరోజు మనం ఎగ్జిట్ నెంబర్ 11 చూసుకున్నట్లయితే కనుక పెద్దంబర్పేట ఏదైతే వస్తుందో అక్కడి నుంచి మనం సిటీ లోపలికి చూసుకున్నట్లయితే పెద్దంబర్పేట, హయత్ నగరు, వనస్థలిపురం, ఎల్బీ నగరు, దిల్సుఖ్ నగరు, మలక్పేట, అబిడ్స్, లక్డీ కపూల్, అమీర్పేట, ఎర్రగడ్డ, కేపీహెచ్బి, జేఎన్టీయు, మియాపూరు, చందానగరు, బిహెచ్ఎల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ సంగారెడ్డి తర్వాత సదాశివపేట, ఈ మేజర్ హైదరాబాద్ సిటీ మొత్తం కూడాను ఓన్లీ ముంబై హైవే మీద డెవలప్మెంట్ అయింది. ఈరోజు ఈ హైవేకి రైటు లెఫ్ట్ ఎక్కడ చూసుకున్నా కానీ హైదరాబాద్లో సిటీలో ఈరోజు కొన్ని చోట్ల 2 నుంచి 3 లక్షలు 4 లక్షలు కూడా గజం పలుకుతుంది అంటే ఈ ముంబై హైవేని బేస్ చేసుకొనే హైదరాబాద్ ఈ రేంజ్లో డెవలప్మెంట్ అయింది. ఇదే డెవలప్మెంట్ని కంటిన్యూ చేస్తూ ముంబై హైవేని ఫ్యూచర్లో ఓ రేంజ్లో డెవలప్మెంట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అది ఏంటి అనేది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే మియాపూర్ ఏదైతే ఉందో మియాపూర్ దగ్గర నుంచి ఈరోజు సంగారెడ్డి దగ్గర వస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ వరకు కూడాను ముంబై హైవేని ఇప్పుడు 6 లైన్స్ రోడ్ అనేది డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఈ 6 లైన్స్ రోడ్డు మీద ఈ ముంబై హైవే మీద ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ముంబై హైవే మీద ఫ్యూచర్ బాగుంటుంది, ఒక్కసారి మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. డెఫినెట్గా మీకు ఇది బాగా యూజ్ అవుతుందని అనుకుంటాను. స్కిప్ చేయకుండా చూడండి. ఒక్కసారి మనం ఈ బోర్డు మీద ఉన్న రోడ్లు ఎక్కడెక్కడ వస్తున్నాయి ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. మనకి ఇది కనిపిస్తుంది ఏదైతే ఉందో ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు, అండ్ మనకి ఇది ముంబై హైవే 6 లైన్స్ ఏదైతే ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారో ముంబై హైవే 6 లైన్స్ రోడ్ ఇది. అలాగే ఈ రోడ్డు మనం చూసుకున్నట్లయితే నాందేడ్ హైవే. అలాగే ఈ రోడ్డు మనం చూసుకున్నట్లయితే కంది మీద నుంచి వయా జులకల్ మీదుగా శంకర్పల్లి వెళ్ళే రోడ్డు. ఇది సంగారెడ్డి మెయిన్ సర్కిల్, మెయిన్ టౌన్ అంతా కూడా ఇక్కడ ఉంది. సంగారెడ్డి మెయిన్ టౌన్ అంతా ఈ ఏరియాలో ఉంది. అలాగే సంగారెడ్డి టౌన్ దాటిన తర్వాత మేజర్గా మనకి ఇది కనిపిస్తుంది ఏంటి అంటే రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు దీన్ని నార్త్ పార్ట్ ఇది డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే దీని తర్వాత వచ్చే నెక్స్ట్ సర్కిల్ వచ్చి సదాశివపేట, దాని తర్వాత బుదేరా, కంకోలు అప్ టు జహీరాబాద్. సో రోడ్స్ ఇలా ఉన్నాయి. ఒక్కసారి ఈ హైవేలో రేట్లు ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయి, మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఇక్కడ ఓఆర్ఆర్ ఉందో ఔటర్ రింగ్ రోడ్డు, ఇక్కడ నుంచి ఈ ఏరియాలో మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే ఒక సామాన్య మానవుడు ఈ సరౌండింగ్లో కొనుక్కోవాలి అంటే గజం 40 నుంచి 50 వేల రూపాయల వరకు ఉంది రింగ్ రోడ్డుకి దగ్గరలో. ఈ సరౌండింగ్లో కామన్ మ్యాన్ ఎవరు కూడా కొనుక్కోలేని పరిస్థితి. సో మరి ఎక్కడ కొనుక్కోవాలి అంటే కరెక్ట్గా మీకు ఇస్నాపూర్ నుంచి రుద్రారం వరకు కూడాను కొన్ని ఏరియాల్లో 30 నుంచి 35 వేల వరకు కూడా గజం పలుకుతూ ఉంది. రుద్రారం దాటిన తర్వాత మనం ఈ సరౌండింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే డెఫినెట్గా ఈ ఏరియాలో 1-2 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకు అంటున్నానంటే
కంది ఐఐటి ఏదైతే ఉందో ఈ ఐఐటి పక్కన నాందేడ్ హైవే కనిపిస్తుంది కదా, ఈ సరౌండింగ్ మొత్తం కూడాను మీకు కన్జర్వేషన్ జోన్లో ఉంది. కొన్ని ఏరియాలు మనం చూసుకున్నట్లయితే కనుక పెరి అర్బన్ జోన్లో ఉన్నాయి. ఇక్కడ చాలా లేఅవుట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే ఈ ఏరియాలో హైవేకి దగ్గరలోనే ఉన్నాయి కదా, హైవే ఫేసింగే ఉన్నాయి కదా అని చెప్పి చాలామంది ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీరు ఎక్కడ ఒక ప్లాట్ కొనుక్కున్నా కానీ ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది జోన్. అది ఏ జోన్లో ఉందో కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు కొనుక్కున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో పెరి అర్బన్ జోన్లో కనుక మీరు కొనుక్కున్నారు అంటే మాత్రం ఫ్యూచర్లో డెఫినెట్గా అది మీరు అమ్ముకోవాలి అంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటున్నానంటే పెరి అర్బన్ జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 25% మాత్రమే ఇల్లు కట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 200 గజాల సైట్ కొనుక్కున్నారు, అందులో 50 గజాల్లో మాత్రమే ఇల్లు కట్టుకోవాలి, మిగతా 150 గజాలు కూడాను ఓన్లీ గార్డెన్కి విడిచిపెట్టేయాలి. మరి పెరి అర్బన్ జోన్ ఎక్కడ ఉంది అంటే మీకు ముత్తంగి దగ్గర నుంచి అప్ టు రుద్రారం వరకు మాత్రమే రెసిడెన్షియల్ జోన్స్ ఉన్నాయి. రుద్రారం దాటిన తర్వాత సంగారెడ్డి టౌన్ మధ్యలో మీకు ఏదైతే కంది సరౌండింగ్ ల్యాండ్స్ ఏదైతే కనిపిస్తున్నాయో మేజర్గా 85% ల్యాండ్ మొత్తం కూడా కన్జర్వేషన్ జోన్లో ఉన్నాయి, అలాగే పెరి అర్బన్ జోన్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హెచ్ఎండిఏ లేఅవుట్లు మీకు ఈ సరౌండింగ్లో కనిపిస్తాయి. కంది ఐఐటి సరౌండింగ్స్ కొన్ని లేఅవుట్లు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఆ లేఅవుట్లో మీరు చూసుకుంటే హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంటుంది, ఎల్పి నెంబర్ ఉంటుంది, రేరా నెంబర్ కూడా ఉంటుంది, బ్యాంక్ లోన్ కూడా ఇస్తాడు. సో మనకు కావాల్సింది ఏంటి, హెచ్ఎండిఏ లేఅవుట్ కావాలి, ఎల్పి నెంబర్ ఉందా లేదో కావాలి, రేరా అప్రూవ్డ్ ఉందో లేదో కావాలి. ఇవన్నీ చెక్ చేసుకొని చాలామంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. బట్ ఇక్కడే మనం కరెక్ట్గా చూసుకోవాల్సింది జోన్. అది R1 జోన్లో ఉంటేనే కొనుక్కోండి, లేదా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. R1 జోన్ కానీ, R2 జోన్ కానీ, R3 జోన్ కానీ, R4 జోన్ కానీ, ఈ 4 జోన్లు మాత్రమే రెసిడెన్షియల్ జోన్స్. అలాగే ఈ కంది సరౌండింగ్లో ఇక్కడ 6 లైన్స్ హైవే ఉంది. ఈ హైవేలో కూడా కొన్ని లేఅవుట్లు ఉన్నాయి. అలాగే మనకి కంది నుంచి వయ్యా జులకల్ మీద నుంచి శంకరపల్లి వెళ్ళే రోడ్లో కూడా కొన్ని లేఅవుట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని ఉత్తినే పోగొట్టుకోవద్దు. అలాగే మీకు ఇది దాటిన తర్వాత సంగారెడ్డి మెయిన్ టౌన్ వస్తుంది. ఈ టౌన్ సరౌండింగ్ ఇదంతా టౌనే, సంగారెడ్డి మెయిన్ టౌన్. ఈ టౌన్ దాటిన తర్వాత మీకు మేజర్గా ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్ని ఇప్పుడు 2 పార్ట్లుగా డెవలప్ చేస్తూ ఉన్నారు. అందులో మేజర్గా ఫస్ట్ డెవలప్మెంట్ చేస్తూ ఉంది ఏంటి అంటే నార్త్ పార్ట్. నార్త్ పార్ట్ ఎగ్జాక్ట్గా మీకు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, సంగారెడ్డి మెయిన్ సర్కిల్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఒక 4.5-5 కిలోమీటర్ల ముందుకు వెళ్తే మీకు పెద్దాపూర్ కనిపిస్తుంది. పెద్దాపూర్ దగ్గర గిర్మాపూర్ దగ్గర స్టార్ట్ అవబోతూ ఉంది. ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో మీకు రీజనల్ రింగ్ రోడ్డు స్టార్ట్ అవుతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ని అతి తొందరలోనే నితిన్ గడ్కరీ గారు కానీ మోడీ గారు కానీ తొందరలోనే ఇక్కడ శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. సో రేపు నార్త్ పార్ట్ ఏదైతే ఉందో కంప్లీట్గా నార్త్ పార్ట్కి 11 ఇంటర్చేంజ్ జంక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఈ 11 ఇంటర్చేంజ్ జంక్షన్స్ మనం చూసుకున్నట్లయితే మేజర్ జంక్షన్ ఏది అంటే కనుక గిర్మాపూర్ దగ్గర ఏదైతే వస్తుందో మేజర్ జంక్షన్ ఇదే కాబోతా ఉంది. ఎందుకంటున్నానంటే ఈ సర్కిల్ కోసం, ఈ జంక్షన్ కోసం దగ్గర 159 ఎకరాలు అక్వైర్ చేశారు. సింగిల్ ట్రంపేట్లో ఇది ఇంటర్చేంజ్ జంక్షన్ రాబోతా ఉంది. రాబోతున్న 11 ఇంటర్చేంజ్ జంక్షన్లోకెల్లా అతి పెద్ద ఇంటర్చేంజ్ జంక్షన్ ఏది అంటే గిర్మాపూర్ దగ్గర రాబోతున్న జంక్షనే. ఈ నార్త్ పార్ట్లో 11 ఇంటర్చేంజ్ జంక్షన్స్ వచ్చినా కానీ ఈ జంక్షన్ మాత్రమే ఎందుకు ఇంత పెద్ద జంక్షన్ చేస్తున్నారు? ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఈ జంక్షన్ సంగారెడ్డి టౌన్ ఏదైతే ఉందో టౌన్కి చాలా దగ్గరలో ఉంది. సంగారెడ్డి అన్నది డిస్టిక్ హెడ్ క్వార్టర్. ఏ గవర్నమెంట్ ఆఫీస్ చూసుకున్నా కానీ హెడ్ ఆఫీసెస్ అన్నీ కూడా సంగారెడ్డి టౌన్లోనే ఉంటాయి. ఈవెన్ ఎస్పీ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, పోలీస్ డిపార్ట్మెంటే కానీ, ఎనీ గవర్నమెంట్ ఆఫీస్ ఎక్కడ చూసుకున్నా కానీ సంగారెడ్డి టౌన్లోనే ఉంటుంది. ఎందుకు అంటే ఇది డిస్టిక్ హెడ్ క్వార్టర్. దానివల్ల ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో ఈ సరౌండింగ్లో ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో ఈ కార్నర్లో కానీ, ఇక్కడ కానీ
ఇదంతా ఆల్రెడీ సంగారెడ్డి టౌన్ బాగా డెవలప్మెంట్ అయి ఉంది. ఈ ప్లేస్ కొంచెం డెవలప్మెంట్ అవ్వాల్సింది ఉంది. ఈ 4 వైపులా మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఫ్యూచర్లో మీరు కొనుక్కున్న ప్రాపర్టీ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మధ్యకాలంలో నేను చాలామంది ఇన్వెస్టర్స్ని చూస్తూ ఉన్నాను. ఎక్కడో సదాశివపేట వెళ్ళిపోయి 20 నుంచి 25 వేల రూపాయల గజం పెడతా ఉన్నారు కాస్ట్. అలాగే సదాశివపేట దాటి కొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా అంతే 22,000, 23,000 ఈ రేట్లు పెడతా ఉన్నారు. మీరు ఒక్కసారి 1-2 సార్లు ఒక ప్రాపర్టీ కొనే ముందు క్లియర్ కట్గా చెక్ చేసుకున్నట్లయితే కనుక ఈ రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలోనే 16,000, 17,000 ఈ రేట్లు కూడా దొరకబోతున్నాయి. ప్రాజెక్టులు అద్భుతమైన డెవలప్మెంట్లతో దొరుకుతున్నాయి. కొన్ని ప్రాజెక్టులు మీరు వెతికితే డెఫినెట్గా దొరుకుతాయి. నేను ఈ మధ్యకాలంలో 2-3 ప్రాజెక్టులు చూశాను ఈ సరౌండింగ్లో. 16,000, 17,000 ఈ రేట్లో అద్భుతమైన డెవలప్మెంట్లు ఇస్తూ డెఫినెట్గా ఈ సరౌండింగ్లో నేను అటువంటి ప్రాజెక్ట్ చూడలేదు. కానీ కొంతమంది ఇన్వెస్టర్స్ సదాశివపేటలో వెళ్ళి నేను 22 కొన్నానండి, 23 కొన్నానండి, కొన్ని ప్రాజెక్టులు 25 కొన్నానండి, ఈ రేట్లు పెట్టి మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కున్నారు అంటే ముంబై హైవే మీద రేట్లు పెరుగుతాయి. కానీ కొనుక్కునే ముందు 1-2 సార్లు ఆలోచించి 4-5 లేఅవుట్లు చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. మార్క్ మై వర్డ్ ఫ్రెండ్స్, డెఫినెట్గా చెప్తున్నాను. ఫ్యూచర్లో మీరు ఒక ఎసెట్ కొనుక్కుందాము అనుకుంటే మీరు కొనుక్కున్న ఎసెట్ ఫ్యూచర్లో డెఫినెట్గా మీ పిల్లలకి మీకు అందరికీ ఉపయోగపడాలి అంటే కనుక ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దీనికి దగ్గరలో కొనుక్కోండి. దీనికి దగ్గరలో కొనుక్కుంటే డెఫినెట్గా మీరు కొనుక్కున్న ప్రాపర్టీ తొందరలోనే రేట్లు బాగా పెరుగుతాయి. ఆ ప్రాపర్టీని మీరు ఎంజాయ్ చేస్తారు, మీ పిల్లలకు కూడా ఇస్తారు. అంతేగాని ఎక్కడికో వెళ్ళిపోయి 22, 25 ఆ రేట్లు పెట్టుకున్నారు అంటే మాత్రం డెఫినెట్గా రేపొద్దున ముంబై హైవే మీద పెడితే రేట్లు పెరుగుతాయి. కానీ ఇప్పుడే మీరు ఆ రేట్లు పెడితే రేపొద్దున్న 2,000, 3,000 పెరుగుతుంది. కానీ రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో ఈ బెల్ట్ కానీ ఈ బెల్ట్ కానీ ఈ బెల్ట్ కానీ ఈ బెల్ట్ కానీ ఈ 4 వైపులా మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ రాసి పెట్టుకోండి. ఫ్యూచర్లో డెఫినెట్గా మీ ప్రాపర్టీ ఓ రేంజ్లో డెవలప్మెంట్ అవుతూ ఉంది. ఒకప్పుడు హైదరాబాదులో కేపీహెచ్పీ నుంచి కానీ JN2 దగ్గర నుంచి కానీ సంగారెడ్డికి వెళ్ళాలి అంటే కనుక 2 hours టైం పట్టేది. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతా ఉందో దాన్ని 1.5 hour టైం పట్టింది. ఇప్పుడు ఏదైతే 6 lanes రోడ్డు వర్క్ జరుగుతూ ఉందో ఈ 6 lanes రోడ్డు మీద ఇప్పుడు 9 ఫ్లైఓవర్స్ రాబోతూ ఉన్నాయి. BHL జంక్షన్ దగ్గర నుంచి అప్ టు సంగారెడ్డి వరకు కూడా 9 ఫ్లైఓవర్స్ వస్తున్నాయి. రేపు ఈ ఫ్లైఓవర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ మీకు టౌన్ నుంచి అంటే హైదరాబాద్ ఒక JN2 దగ్గర నుంచి కనుక మీరు స్టార్ట్ అయ్యారు అంటే మాత్రం డెఫినెట్గా 35 minutesలో సంగారెడ్డి టౌన్కి రీచ్ అవుతారు. సో అలా రీచ్ అవుతున్న ప్లేస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు అంటే కనుక డెఫినెట్గా మీ ప్రాపర్టీ అన్నది మీకు ఉపయోగపడుతుంది, మీ పిల్లలకి ఉపయోగపడుతుంది. ఫైనల్గా ముంబై హైవే ద బెస్ట్ హైవే అని ఎందుకు అంటున్నాను అంటే ఈరోజు ముంబై హైవేని 6 lanes రోడ్డు డెవలప్మెంట్ అద్భుతంగా జరుగుతూ ఉంది. సో ఈ హైవేని బేస్ చేసుకొని ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న సైట్లు కూడా ఈరోజు ఇండివిజువల్ హౌసెస్, అపార్ట్మెంట్స్ కూడా కట్టేస్తూ ఉన్నారు. అలాగే ఈ హైవే మీద మెట్రో అన్నది ఇస్నాపూర్ వరకు ఆల్రెడీ శాంక్షన్, దీన్ని ఇప్పుడు సంగారెడ్డి వరకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే గవర్నమెంట్ చేస్తూ ఉంది. అలాగే మీకు ఈ రోడ్లో ఎక్కడ చూసుకున్నా కానీ ఈరోజు విపరీతమైన కన్స్ట్రక్షన్స్ అప్ టు మీకు కంది ముందు వరకు రుద్రారం వరకు కూడా హైరేజ్ కన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి, అపార్ట్మెంట్స్ కూడా వచ్చేసినాయి. అలాగే సంగారెడ్డిలో ఈరోజు అపార్ట్మెంట్ 5 నుంచి 6,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అమ్ముతా ఉన్నారు అంటే ఏ రేంజ్లో డెవలప్మెంట్ అవుతుందో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 4-5 లేఅవుట్లు చూసుకున్నా కానీ ఫైనల్గా మీకు చెప్పేది ఏంటి అంటే కనుక ఓన్లీ రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అలా అని చెప్పి రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం వస్తుంది, అన్ని చోట్ల ఒకేలాగా రేట్లు పెరగవు. ఈ సరౌండింగే ఎందుకు పెరుగుతుంది అని చెప్తున్నాను అంటే సంగారెడ్డి ఏదైతే ఉందో మేజర్గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరు, దీనివల్ల ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఫ్యూచర్ ఉండబోతా ఉంది. కొన్ని లేఅవుట్లు నేను ఈ మధ్యకాలంలోనే చూసాను, అద్భుతమైన లేఅవుట్లు ఉన్నాయి. నిజంగా లేఅవుట్లు చూస్తే చాలా ముచ్చటేసింది నాకు. సో ఈ రేట్లో ఈ డెవలప్మెంట్లతో నిజంగా ఈ కంపెనీ డెవలప్మెంట్ చేస్తూ ఉందా, ఎందుకు ఎక్కడెక్కడికో వెళ్ళి కొనుక్కుంటా ఉన్నారు, ఈ లేఅవుట్లో కొనుక్కుంటే ఫ్యూచర్ బాగుంటుంది కదా అని అనిపించింది.
సో డెఫినెట్గా మీరు కూడా సెర్చ్ చేయండి. ఆ ఏరియాలో మంచి లేఅవుట్లు ఉన్నాయి, అద్భుతమైన డెవలప్మెంట్లతో బ్యాంక్ లోన్స్ ఇస్తూ కూడా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. అది మీరు ఎంక్వైరీ చేస్తే కనుక డెఫినెట్గా మీకు ఆ ప్రాజెక్ట్ కనిపిస్తుంది, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.